హాయ్ ఫ్రెండ్స్, హాలీవుడ్ నుంచి వస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీస్ లో ఇప్పుడు టాప్ లో ఉన్న సినిమా ఏదైనా ఉంది అంటే అది ది ఒడిస్సీ. ఈ మూవీ ఇంకా రిలీజ్ కాకముందే ప్రపంచం మొత్తం హైప్ క్రియేట్ చేసింది. కారణం ఒకటే, డైరెక్టర్ క్రిస్టోఫర్ నోలాన్. ఇంటర్స్టెల్లర్, ఇన్స్పెక్షన్, ఓపెన్ హైమర్ లాంటి మైండ్ బ్లోయింగ్ మూవీస్ తీసిన నోలాన్ ఒక భారీ మైథాలజికల్ అడ్వెంచర్ స్టోరీతో వస్తున్నాడు. ఈ వీడియోలో ది ఒడిస్సీ మూవీ స్టోరీ ఏమిటి, ఇందులో ఎవరు నటిస్తున్నారు, ఎందుకు ఈ మూవీపై అంత హైప్ ఉంది, అలాగే ఈ సినిమా ఎందుకు హాలీవుడ్ హిస్టరీనే మార్చే ఛాన్స్ ఉందో లేదో క్లియర్ గా తెలుసుకుందాం. ది ఒడిస్సీ అనేది సాధారణ సినిమా కాదు. ఇది ప్రపంచంలోనే ఫేమస్ అయిన గ్రీక్ ఎపిక్ ది ఒడిస్సీ ఆధారంగా రూపొందుతుంది. ఈ కథను వేల సంవత్సరాల క్రితం హోమర్ అనే కవి రాశాడు. కథలో మెయిన్ హీరో ఒడిస్సేయన్. ఇతను ఒక గొప్ప యోధుడు. ట్రోజాన్ వార్ ముగిసిన తర్వాత తన ఇంటికి తిరిగి వెళ్ళడానికి ప్రయత్నిస్తాడు. కానీ ఇంటికి చేరడం అంత ఈజీ కాదు. సముద్రంలో ప్రమాదాలు, రాక్షసులు, మిస్టరీ ఐలాండ్స్, దేవతల కోపం, ఇలా ఒక్క అడుగు ఒక్కో డేంజర్ గా మారుతుంది. సాధారణంగా చూస్తే ఇది ఒక అడ్వెంచర్ స్టోరీలా అనిపిస్తుంది, కానీ లోపల ఫ్యామిలీ ఎమోషన్స్, సర్వైవల్, మానవ సమూహం అన్నీ ఉంటాయి. ఇప్పుడు అందరు ఈ మూవీ కోసం ఎందుకు వెయిట్ చేస్తున్నారు అంటే మొదటి కారణం డైరెక్టర్ క్రిస్టోఫర్ నోలాన్. నోలాన్ సినిమా అంటే సాధారణ కథలు కాదు. ప్రతి సినిమాలో ఒక కొత్త అనుభవం ఉంటుంది. విజువల్స్, మ్యాజిక్, ఎమోషన్స్, మైండ్ గేమ్స్ ఇవన్నీ కలిపి ప్రేక్షకుణ్ణి మరో ప్రపంచానికి తీసుకెళ్తాడు. అందుకే ది ఒడిస్సీ ప్రకటించి వెంటనే సోషల్ మీడియాలో హౌజ్ హైప్ వచ్చేసింది. ఇంకో పెద్ద విషయం ఏమిటంటే ఈ మూవీని నోలాన్ భారీ స్కేల్లో తీస్తున్నాడని టాక్. సముద్రం, యుద్ధాలు, భారీ సెట్స్, రియల్ లొకేషన్స్, అద్భుతమైన సినిమాటోగ్రఫీ ఇవన్నీ ఈ సినిమాకి పెద్ద ప్లస్ అయ్యే అవకాశం ఉంది. ఇక ఈ మూవీలో నటించే యాక్టర్స్ కూడా చాలా స్ట్రాంగ్ గా ఉన్నారు. హాలీవుడ్ లో టాప్ లెవెల్ నటులు ఇందులో కనిపించబోతున్నారని వార్తలు. ప్రతి క్యారెక్టర్ కి డెప్త్ ఉండేలా నోలాన్ ప్లాన్ చేస్తున్నాడంట. సాధారణంగా నోలాన్ సినిమాలో హీరో మాత్రమే కాదు, ప్రతి క్యారెక్టర్ గుర్తుండిపోతుంది. అందుకే ఈ మూవీ కాస్టింగ్ పై కూడా ఫ్యాన్స్ భారీ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారు. ఇప్పుడు ఈ కథను కొంచెం డీటెయిల్ గా చూద్దాం. ట్రోజన్ యుద్ధం పూర్తయ్యాక ఒడిస్సేయన్ తన రాజ్యానికి బయలుదేరుతాడు. కానీ దేవతల కోపం వల్ల అతని ప్రయాణం చాలా ప్రమాదకరంగా మారుతుంది. ఒక్కో చోట ఒక్కో సమస్య. కానీ హైలాండ్స్ లో మనుషుల్ని తినే రాక్షసులు ఉంటారు. మరికొన్ని చోట్ల మాయం చేసే శక్తులు ఉంటాయి. ఒక దేశంలో అతను తన టీమును కూడా కోల్పోతాడు. కానీ ఎంత కష్టం వచ్చినా తన కుటుంబాన్ని చేరుకోవాలనే లక్ష్యాన్ని వదలడు. అదే ఈ కథలో మెయిన్ ఎమోషన్. ఒక మనిషి ఎన్ని కష్టాలు వచ్చినా తన ఇంటి కోసం, తన వాళ్ళ కోసం ఎలా పోరాడాడో చూపించే స్టోరీ ఇది. ఇప్పుడు ఊహించండి, ఇలాంటి భారీ స్టోరీని క్రిస్టోఫర్ నోలాన్ ఎలా చూపిస్తాడో. ఇంటర్స్టెల్లార్ లో స్పేస్ ని ఎలా రియల్ గా చూపించాడో మనం చూసాం. ఇప్పుడు సముద్ర ప్రయాణాలు, మిస్టరీ, ప్రపంచంలో భారీ యుద్ధాలు ఇవన్నీ నోలాన్ స్టైల్లో చూస్తే విజువల్స్ నెక్స్ట్ లెవెల్లో ఉండే ఛాన్స్ ఉంది. ముఖ్యంగా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, సినిమాటోగ్రఫీ ఈ మూవీకి హైలైట్ అయ్యే అవకాశం ఉంది. ఈ మూవీ స్పెషల్ అవ్వడానికి ఇంకో కారణం ఇది. కేవలం యాక్షన్ సినిమా కాదు, ఇందులో ఎమోషన్ కూడా చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది. ఒక మనిషి తన ఇంటికి చేరుకోవడానికి పడే కష్టాలు, ఒంటరితనం, భయం, ఆశ ఇవన్నీ చాలా పవర్ఫుల్ గా చూపించే అవకాశం ఉంది. అందుకే చాలా మంది ఈ మూవీని హాలీవుడ్ లో మరో క్లాసిక్ అవుతుందని అంటున్నారు. మొత్తానికి ఫ్రెండ్స్, ది ఒడిస్సీ మూవీ ఇంకా రిలీజ్ కాలేదు, కానీ ఇప్పటి నుంచి ప్రపంచం మొత్తం ఈ సినిమా కోసం వెయిట్ చేస్తుంది. క్రిస్టోఫర్ నోలాన్ దర్శకత్వం, భారీ కథ, మైథాలజికల్, అడ్వెంచర్, విజువల్స్ ఇవన్నీ కలిస్తే ఈ మూవీ థియేటర్లో ఒక కొత్త ఎక్స్పీరియన్స్ అవ్వచ్చు. ఈ మూవీ గురించి మీ ఒపీనియన్ ఏమిటో, నోలాన్ ఈ సినిమాతో మరో హిస్టరీ క్రియేట్ చేస్తాడా లేదా అనేది కామెంట్స్ లో చేయడం మాత్రం మర్చిపోకండి. ఈ సినిమాతో మరో హిస్టరీని క్రియేట్ చేస్తాడా లేదా అనేది కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఇలాంటి మూవీ కంటెంట్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.